అలాగే దేవుడి ఈ అధ్యాయంలో మనం మూలవాక్యం చూసుకున్నట్లయితే, యెహోవా నా ఆశ్రయము, నా కేడెము, నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచెను గనుక నాకు సహాయము కలిగెను అంటున్నాడు. ఈ వాక్యంలో మనం చూసినట్లయితే ఆయనపై నమ్మకం పెట్టుకున్నాడు, దేవుడిపై నమ్మకం పెట్టాడు. అలాగే దావీదు భక్తుడు నమ్మకంతో ప్రార్థిస్తున్నాడు, దేవుని యందు నమ్మిక ఉంచాడు. అలాగే దేవుని నుండి సహాయాన్ని ఆశిస్తున్నాడు. అలాగే దేవునికే స్తోత్రం గానం చేస్తున్నాడు. అలాగే మనం చూసినట్లయితే దేవుని నేను నమ్ముతా, దేవుణ్ణి నేనే నమ్ముతాను, నేను దేవుని సహాయం పొందుతాను అని దేవుని నమ్మకాన్ని స్తుతిస్తానని, దేవుని నామాన్ని స్తుతిస్తానని అని అంటున్నాడు. నా యెహోవా నా ఆశ్రయము, నా కేడెము, నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచెదను గనుక నాకు సహాయము కలిగెను అంటున్నాడు. ఫిలిప్పీ 4:13 చూసినట్లయితే, నన్ను బలపరచు వాని అందే నేను సమస్తము చేయగలను అంటుంది. అంటే మనల్ని బలపరచు వారాయన అందే నేను సమస్తము చేయగలను, ప్రతిదీ కూడా నాకు సాధ్యమవుతుంది దేవుడు. అలాగే ప్రార్థన విధానం గురించి మనం చూడవచ్చు. ఇక్కడ గట్టిగా ప్రార్థిస్తాను, అలాగే చేతులెత్తి ప్రార్థిస్తాను నేను, అలాగే దేవాలయపు వైపు చూస్తూ ప్రార్థిస్తాను అంటున్నాడు. నేను నీకు మొరపెట్టినప్పుడు నీ పరిశుద్ధాలయం వైపునకు నా చేతులు ఎత్తేనప్పుడు నా విజ్ఞాపన ధ్వని ఆలకింపుము అంటున్నాడు. మొరపెడతాడంట, చేతులెత్తి ప్రార్థిస్తున్నాడంట. అలాగే దేవాలయపు చూసి ప్రార్థిస్తాను అంటున్నాడు. మనం చూసినట్లయితే అన్ని విధాల బలపరచేవాడు ఆయనే. ఒకరోజు తండ్రి కుమార్తె కారులో ప్రయాణం చేస్తున్నారు. వీరందరూ చక్కగా కబుర్లు చెప్పుకుంటూ వెళ్తుండగా అకస్మాత్తుగా ఆకాశం అంతా మేఘాలతో నిండిపోయి వర్షం కూడా రావడం ప్రారంభమైంది. కారు ముందుకు వెళ్ళడం బహు కష్టతరమైన సమయంలో కుమార్తె తన తండ్రిని చూచి, డాడీ, వర్షం బాగా ఎక్కువైంది, రోడ్డు కూడా బాగా నీరుతో నిండిపోయింది, ఇప్పుడు మనం ముందుకు వెళ్ళడం క్షేమం కాదేమో, మనం కారును ప్రక్కకు ఆపమంటారా అని అడిగింది. అమ్మ, నీవు కారును ఎంత దూరం ముందుకు నడపగలవో అంత దూరం నడపమని చెప్పగా కుమార్తె ధైర్యంగా కారును ముందుకు నడిపిస్తూ